సీఎం చంద్రబాబు మరోసారి సింగపూర్ యాత్ర చేపట్టబోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా జూలై 26 నుంచి 30 వరకు చంద్రబాబు మంత్రులు ఉన్నతాధికారుల బృందం సింగపూర్ వెళ్లబోతోంది. టౌన్ ప్లానింగ్, నగరాల సుందరీకరణ, ఓడరేవుల అభివృద్ధి, లాజిస్టిక్, మౌలిక సదుపాయాల కల్పన వంటి విషయాలలో సింగపూర్ సహకారం తీసుకోవడానికి ఉన్న అవకాశాలపై అక్కడి రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమవుతుంది. ఇక చంద్రబాబు టీం సింగపూర్ టూర్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నెల 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా చంద్రబాబు బృందం సింగపూర్లో పర్యటించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు అభివృద్ధి, నగరాలు సుందరీకరణ, ఓడరేవుల అభివృద్ధి, లాజిస్టిక్, మౌలిక సదుపాయాల సంబంధించి అభివృద్ధిపైన ఆ దేశంలోని ఎంతవరకు అవకాశాలు ఉన్నాయనే దానిపై కూడా చంద్రబాబు బృందం ఆ దేశానికి సంబంధించిన రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధించిన ప్రతినిధులతోని చర్చించబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు సింగపూర్ దాంతోపాటు అమరావతికి సంబంధించిన అంశం తెర మీదకు వచ్చింది. మరోసారి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా సింగపూర్ ఏపీలోకి ఎంట్రీ అవుతుందా అనే చర్చ ఇప్పుడు తారాస్థాయికి చేరిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా అమరావతి రాజధానికి సంబంధించిన ప్రణాళికలను అప్పుడు సింగపూర్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అప్పట్లోని చంద్రబాబుకు అట్లాగే సింగపూర్ ప్రభుత్వానికి సత్సంబంధాలు బాగా ఉన్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా సింగపూరే రూపొందించింది. ఈ నేపథ్యంలోని అమరావతికి సంబంధించిన చాలా ప్రాజెక్టులు కూడా సింగపూర్కి సంబంధించిన ప్రోద్బలంతో ఒప్పందం చేసుకున్న పరిస్థితి మనకి అప్పట్లో స్పష్టంగా కనపడింది. ఈ నేపథ్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు అమరావతిలోని స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్టుల అభివృద్ధి కోసం సింగపూర్ కన్సోర్టియంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2017 మేలో ఈ ఒప్పందం జరిగింది. సిఆర్డీఏ దాంతోపాటు సింగపూర్ కన్సోర్టియంతో జాయింట్ వెంచర్కి సంబంధించిన ఒప్పందం జరిగింది. సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ పేరుతోని ఇందుకు సంబంధించిన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఈ స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన కొత్త టెక్నాలజీకి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడం, దాంతోపాటు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా కూడా ఇందుకు సంబంధించిన జాయింట్ ఆపరేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయబోతుంది. ఇందుకోసం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ జాయింట్ వెంచర్కు దాదాపు 1691 ఎకరాలను కూడా కేటాయించడం జరిగింది. అయితే ఆ తర్వాత వరుసగా ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్న తరుణంలోని 2019లోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా ఓడిపోవటం జరిగింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నవంబర్లోని ఈ సింగపూర్ కన్సోర్టియంతో జగన్ సర్కార్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. పూర్తిగా ఈ ఒప్పందం నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఇది ఎక్కడా దురుద్దేశపూర్వకంగానే ఇందుకు ఒప్పందం చేసుకున్నారంటూ కూడా అప్పటి జగన్ సర్కారు పూర్తిగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం చూడండి. సింగపూర్తోని అమరావతి ప్రాజెక్టులు పూర్తిగా అటకెక్కాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మరోసారి ఇందుకు సంబంధించిన బంధాలు బలంగా వేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది తర్వాత చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ పర్యటన జరగబోతుంది. ఈ సింగపూర్ పర్యటనలో ఖచ్చితంగా గతంలోని అనుకున్న ఏదైతే ఉందో సింగపూర్ కన్సోర్టియంతో చేసుకున్న ఒప్పందం, దాంతోపాటు మాస్టర్ ప్లాన్, అమరావతి రాజధానిలోని స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన ప్రణాళికల లాంటి కీలక అంశాలతో మరోసారి చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు మనకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఈ ఏడాదిలోని దావోస్ తప్పితే ఎక్కడా విదేశీ పర్యటనకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఆర్థిక పరిస్థితి కుంటిపడిన పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా దారిలో పెడతాం. దాంతోపాటు అమరావతికి సంబంధించిన ప్రాజెక్టులను పూర్తిగా ప్రారంభించే ఆలోచనలోనే తొలిగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే అమరావతి నిర్మాణానికి సంబంధించి వివిధ మార్గాల ద్వారా 33,000 కోట్ల రూపాయల వరకు కూడా చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రస్తుతం కేంద్రంతో చంద్రబాబు నాయుడు సత్సంబంధాలు
బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారంతోనే అమరావతి నిర్మాణానికి సంబంధించి భారీగా నిధులను చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారు. మరోపక్క రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా గవర్నమెంట్ భవనాలకు సంబంధించిన నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. ఇందుకు సంబంధించి తొలుతగా తీసుకున్న అమరావతికి సంబంధించిన కొంతవరకు కేంద్ర సహకారంతో తీసుకొచ్చిన నిధులు కావచ్చు, దాంతోపాటు అమరావతిలో ఇప్పటికే ప్రారంభమై ఆగిపోయిన నిర్మాణాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిన తర్వాత ఇంకా విదేశీ కంపెనీలు ప్రధానంగా సింగపూర్ లాంటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలపై ఫోకస్ పెట్టాలి అనే నిర్ణయానికి చంద్రబాబు నాయుడు వచ్చారు. అందులో భాగంగానే ఇప్పటికే ప్రస్తుతం ఈ ఏడాదిలోనే ఇందుకు సంబంధించిన లోకల్గా అంటే స్థానికంగా ఉన్న ప్రాజెక్టులతో పాటు మరోపక్క గవర్నమెంట్ భవనాలు కేంద్రం సహకారంతో వివిధ ప్రాజెక్టులు తీసుకొచ్చిన వివిధ కంపెనీల ద్వారా తీసుకొచ్చిన నిధులను సమకూర్చిన తర్వాత ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సింగపూర్తో గతంతో చేసుకున్న ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలకు వెళ్ళబోతున్నారు. ఈ సింగపూర్ పర్యటనలో ప్రధానంగా అమరావతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, ఎందుకంటే గతంలోనే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తిగా భాగస్వామ్యం చేస్తూ సింగపూర్తోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఇలాంటి అంశాలపై కూడా చంద్రబాబు చర్చించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే తొందరపాటు చర్యలు కాకుండా ఆచితూచి సింగపూర్ ప్రభుత్వంతో వ్యవహరించాలి అనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. ఎందుకంటే గతంలోని ఇటు సింగపూర్ కంపెనీల్లో చేసుకున్న ఒప్పందాలపై భారీగా విమర్శలు వచ్చాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చాయి. అలాంటి పరిస్థితులు మరోసారి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో సింగపూర్ ప్రభుత్వంపై ఆధారపడకుండా ఇటు రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ బ్యాంక్తో పాటు వివిధ సంస్థల ద్వారా దాదాపు 33,000 కోట్ల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చింది. ఇంకా దాంతోపాటు కేంద్ర సహకారంతో ఇటు కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్టులు రైల్వే లైన్ కావచ్చు, దాంతోపాటు ఎయిర్పోర్ట్ లాంటి అంశాలపై ఇప్పటికే కీలకంగా కేంద్రం నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోపక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ ప్రాజెక్టులు ఇటు ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన క్వార్టర్స్లు, సచివాలయం, హైకోర్టు లాంటి భవనాలకు సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేసేందుకు ఆయా కంపెనీలతోనే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇంకా దాంతోపాటు వివిధ ప్రైవేటు కంపెనీలతో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించింది. ఆ ప్రైవేటు కంపెనీలకు గతంలో ఇచ్చిన భూములకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలో అన్ని సహకారాలు తాము ఇస్తామనే దానిపై కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో నేరుగా మాట్లాడి ఆయన పూర్తిగా భరోసా ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే నేరుగా తనతో మాట్లాడాలని కూడా ఆయన పూర్తిగా చెప్పడం జరిగింది. రాబోయే 2-3 సంవత్సరాల్లోని ఈ ప్రైవేటు కంపెనీలు ఇందులోని హాస్పిటల్స్ ఉన్నాయి, దాంతోపాటు 7 స్టార్ 5 స్టార్కి సంబంధించిన హోటల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ జాతీయకు సంబంధించిన సంస్థలు సంబంధించి రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తిగా ప్రారంభించాలి అనే దానిపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం గతంలో చేసుకున్న సింగపూర్తో ఒప్పందాలపై కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రణాళికంగా గతంలో ఒప్పందాలు మనం చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన టెక్నాలజీ, స్టార్టప్ కంపెనీల ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణం ఏ విధంగా చేయాలి, వాటిని పర్యవేక్షణ ఎందుకు ఉండాలి అనే దానిపై కూడా చంద్రబాబు నాయుడు గతంలో సింగపూర్ కంపెనీలతోని ఒప్పందం చేసుకోవడం జరిగింది. సింగపూర్కు సంబంధించిన ప్రభుత్వంతో పూర్తిగా భాగస్వామిగా అమరావతి నిర్మాణం చేపట్టాలి అనే నిర్ణయానికి రావటం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు 4 సార్లు సీఎంగా బాధ్యతలు తీసుకున్నా సరే ఏదైనా ఒక సిటీకి సంబంధించిన డెవలప్మెంటు, దాంతోపాటు ప్రణాళికాబద్ధంగా నగరాలు అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా సింగపూర్ను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి సంబంధించి గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి కనపడుతుంది. గత ప్రభుత్వం పూర్తిగా అమరావతి నిర్మాణంలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేయాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ ఉపయోగించాలి, రాబోయే భవిష్యత్తు తరాలకు పూర్తిగా టెక్నాలజీ ఉపయోగపడే దిశగా కూడా నిర్మాణం చేపట్టాలి అనే నిర్ణయం కూడా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లోని ప్రస్తుతం సింగపూర్కు వెళ్తున్న చంద్రబాబు బృందం ఇదే అంశంపై కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలో మాస్టర్ ప్లాన్తో పాటు సింగపూర్ కన్సోర్టియంతో రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ పేరుతోని ఒప్పందం చేసుకుంది. దాని పునరుద్ధరణ, దాంతోపాటు దానికోసం ఇచ్చిన 1691 కోట్ల
91 ఎకరాలకు సంబంధించిన భూములకు సంబంధించిన అభివృద్ధిపై కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీని మీదే కీలకంగా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలోని ఆయా ప్రభుత్వాలతోని ఆయా కంపెనీలతోని చర్చలు జరిపి సఫలీకృతమవుతే రాబోయే రోజుల్లోని అమరావతి నిర్మాణం మరింతగా వేగం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అమరావతి కోసం వివిధ కంపెనీల ద్వారా నిధులకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా 33,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి. నిర్మాణాలకు ఇప్పటికే ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని దేశీయ విదేశీయులకు సంబంధించిన కంపెనీలు కూడా ముందుకు వచ్చి ఇక్కడ టెక్నాలజీ పరంగా నిర్మాణాలపై ఫోకస్ పెడితే రానున్న రోజుల్లో అమరావతి రూపురేఖలే మారే అవకాశం ఉన్నట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ అంశాలపైదే చంద్రబాబు చర్చించబోతున్నారు. ఇంకా దాంతోపాటు అమరావతికి సంబంధించి గతంలోనే మాస్టర్ ప్లాన్, ప్రధానంగా మాస్టర్ ప్లాన్ చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే 2014లోని రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎలా నిర్మించాలి, ఎక్కడ నిర్మించాలి, అక్కడ ప్రణాళికలు ఏ విధంగా చేయాలి, భారీ ఎత్తున వ్యవసాయ భూమికి సంబంధించి కూడా భూ సమీకరణ ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా గతంలో సింగపూర్కి సంబంధించిన ప్రతినిధులతోని చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. ఇందుకోసం 34,000 ఎకరాల వరకు కూడా రైతుల నుంచి కూడా భూ సమీకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ భూ సమీకరణ చేసిన తర్వాత అక్కడ ఎటువంటి నగరాలు ఏర్పాటు చేయాలి, ప్రధానంగా ఏదైతే ఇండస్ట్రియల్ సిటీతో కావచ్చు, దాంతోపాటు కోర్ క్యాపిటల్, మరో పక్క ఇతర హాస్పిటాల్కి సంబంధించిన సిటీసు, దాంతోపాటు ఇతర టెక్నాలజీకి సంబంధించిన సిటీలను మొత్తం 9 నగరాలుగా ఇప్పటికే ఆ మాస్టర్ ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అమరావతిని రూపొందించిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం రూపకల్పన చూసినట్టయితే దీని వెనకాల సింగపూర్కి సంబంధించిన ప్లానే ఎక్కువగా కనపడుతుంది. గతంలో అమరావతి నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ విషయంలో సింగపూర్ సహాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం ఉంది. ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించిన నిర్మాణంపై గతంలో అనుకున్న ఒప్పందాలు మరోసారి పునరుద్ధరిస్తే ఖచ్చితంగా నిర్మాణానికి సంబంధించిన పనులు మరింతగా వేగమవుతున్నాయి అనే నిర్ణయానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఎందుకంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు తమను అందిపుచ్చుకొని దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలంటూ కూడా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా టెక్నాలజీ మరింతగా అప్డేట్ అయింది. వేగంగా ఏఐని అందరూ యూజ్ చేస్తున్న నేపథ్యంలో సింగపూర్ లాంటి అభివృద్ధి చెందిన దేశంలోని ఇందుకు సంబంధించిన టెక్నాలజీని తాము ఉపయోగించుకుంటే కనుక ఖచ్చితంగా అమరావతి నగరం అంతర్జాతీయంగా ఒక టాప్ క్లాస్ నగరంగా రూపుదిద్దుకునే అవకాశం ఉన్నట్లుగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఏడాది లోపలే ఎందుకు చంద్రబాబు నాయుడు తొలుతగా అధికారం చేపట్టిన తర్వాత సింగపూర్ ఎందుకు వెళ్ళలేదు, సింగపూర్కి సంబంధించిన ప్రాజెక్టులను ఎందుకు పునరుద్ధరించలేదు అనే దానిపై కూడా ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు. అయితే తొలుతగా రాష్ట్రంలోని ఫైనాన్షియల్ ఇష్యూస్ను చక్కబెడతాం, అమరావతిలో గతంలో ఆగిపోయిన భవనాలకు సంబంధించి ప్రభుత్వ భవనాలకు సంబంధించిన నిర్మాణాలను పునరుద్ధరించడం, దాంతోపాటు కేంద్ర సహకారంతో వివిధ ప్రాజెక్టుల ద్వారా వివిధ కంపెనీల ద్వారా నిధులు సమీకరించిన తర్వాతే ఈ సింగపూర్ కంపెనీతోని ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులను పునరుద్ధరించాలి అనే నిర్ణయానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా సింగపూర్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలోని ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఉన్నారు, దాంతోపాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. ఈయన ప్రధానంగా అమరావతి సిఆర్డీఏ నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నారాయణ పర్యవేక్షణలోనే అమరావతి రాజధాని నగరం పూర్తిగా రూపుదిద్దుకుంటుంది. ఈ నేపథ్యంలోని మరోపక్క సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుగా ఉన్నారు. అయితే ఏదైతే అమరావతిలోని గతంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు సంబంధించిన పునరుద్ధరణ చేయాలంటే ఖచ్చితంగా ఆయా శాఖలకు సంబంధించిన కీలక ప్రతినిధులు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన లోకేష్ ఉన్నారు, నారాయణ ఉన్నారు, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మొత్తం ఈ 4 రోజుల సింగపూర్ పర్యటనలోని గతంలోని ఆగిపోయిన సింగపూర్ కన్సోర్టియంను మరోసారి పునరుద్ధరించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. గతంలో ఒప్పందాలను పునరుద్ధరించడంతో పాటు స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన టెక్నాలజీను మరలా ఏపీకి తీసుకొచ్చే దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింగపూర్ ఎంట్రీ రాబోయే రోజుల్లో జరగబోతుంది అనే చర్చ తీవ్రస్థాయిలో జరుగుతుంది. సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన నేపథ్యంలోని ఖచ్చితంగా సింగపూర్కి సంబంధించిన ప్రతినిధులు మరోసారి ఏపీలోకి ఎంటర్ అవుతే రాబోయే రోజుల్లోని అమరావతి అభివృద్ధి మరింతగా వేగం పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు అమరావతి రైతుల్లో ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది.